हाजिर है। Honorable Justice Sri J.C. Principal District Judge Pedapalli, Srimati DCP గారికి పాత్రికేయ మిత్రులు పూర్వ ప్రముఖులు క్లయింట్స్లో భాగంగా అక్కడ జూలై 13 తారీఖు నాడు అక్కడ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు స్పీడీ జస్టిస్ త్వరగా కేసులు పరిష్కారం చేసి ఉద్దేశంతో హైకోర్టు వారు మండలాలకు కూడా ఒక కోర్టు చొప్పున ఈ జ్యూరిస్డిక్షన్ ఈ పోలీస్ స్టేషన్ కింద ఉన్న కేసు హైకోర్టు న్యాయమూర్తులు మన ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారికి justice is one of the fundamental principles of the justice system. I was told there are about 3,000 cases in Sultanabad. Now in view of opening up Odela, some cases in fact are transferred there. And now present this court, I think they have 710 cases being transferred there. And other police station may be in fact if included, then criminal case also may be increased. Only one factor is that the judge who is officiating as FAC, full additional charge. So D. Ganesh is in charge for Odela, additional, and then principal Sultanabad. That is one aspect in fact we need to take care. The role of advocates is very important in disposal of cases. What we request all the judges is that don't take unnecessary adjournments. Come prepared. When the judge is ready, he is ready to take up case. You be ready. Only for the sake of prolonging the matter or say unpreparedness, that will unnecessarily, in fact, will have a bearing on the clientele. The entire system, the establishment courts or whatever, all are only for the benefit of the clients. So we are here only because of clientele, not because of us. So we need to keep that in mind. స్పీడీ డిస్పోజల్కి కక్షిదారులకి మన వ్యవస్థ మీద నమ్మకం కలగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాయవాదులు ఏమనుకోవాలంటే దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద జ్యుడిషియరీ. మీరు బయట ఏం లేరు, విత్ ఇన్ పరిధిలోనే ఉన్న జ్యుడిషియరీ పరిధిలోనే ఉన్నారు కాబట్టి మీ కోఆపరేషన్ ఉంటేనే సత్వర న్యాయం జరుగుతుంది, ప్రజలకు నమ్మకం పెరుగుతుంది. ఎంత సత్వర న్యాయము అందించడం కోసము కొత్త కోర్టులను ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. అంతే తప్ప మనకి ఒకరికి ఇబ్బంది కలిగే విధంగా కాకుండా కక్షిదారుల యొక్క మేలు కోసమే కొత్తగా కోర్టులు ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. సామాజిక బాధ్యత కాబట్టి మనమందరము కక్షిదారులు వారికి కావలసిన విధంగా సత్వర న్యాయం అందించడం కోసము న్యాయవాదులదే ప్రముఖ పాత్ర అనేది న్యాయస్థానంలో తొందరగా జస్టిస్ డెలివరీ సిస్టంలో ఫస్ట్ ఫౌండ్ పిల్లర్ న్యాయవాదులదనేది నేను గట్టిగా భావిస్తాను. మీ యొక్క సపోర్ట్ ఉంటే సత్వరమైన న్యాయము అందించడానికి కక్షిదారులకి మనం చేయగలుగుతాం. కాబట్టి మీ కోఆపరేషన్ చాలా అవసరం. ఈ కోర్టు ఇంత త్వరగా
ప్రారంభించుకోవడం చాలా సంతోషం, శుభదినం. ఈ కోర్టుకు వచ్చేటువంటి కక్షిదారులు అందరూ కూడా వేగంగా న్యాయాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. దండం పెట్టినాం, ఎలక్షన్ కోట్ అయినాక ఇవ్వను. అవసరం విషయం మనకు అవకాశం వాళ్ళ ఇంటికి పంపించారు, వాళ్ళ ఇంటికి పోయారు, వాళ్ళ ఇంటికా నుంచి ఆ ఫోటోలు కొట్టుకున్నారు. రాత్రి 8 గంటలకు అది కూడా అర్జీ పెట్టుకున్న అభ్యర్థి ఇంటికి పోయి ఎంక్వైరీ అంటే అది ఎంక్వైరీ అవుతుందా? కావాలని అధికారుల ఒత్తిడి, రాజకీయ నాయకుల ఒత్తిడికి కావాలని చేసిన వ్యవహారం ఇదంతా. అనేది అభ్యర్థి ఇంటికి పోయి కేసు కోర్టులు కొట్టుకొని పక్కన చర్చ వెళ్ళిపో అని చెప్పిండు. ఎవరు చెప్పారు మీకు అంటే మా తహసీల్ గారు చెప్పారు. 10-15 కులాలను ఖరాబ్ చేస్తున్నావు. ఇలా క్రిస్టియన్ కన్వర్ట్ చేసి ఇది మంచి పద్ధతి కాదు, ఇది మార్చుకో, ఇప్పటికైనా విడ్రాగమని చెప్పు నీ అభ్యర్థిని. నువ్వు జడ్పీటీ స్టిక్కర్ తెచ్చుకో, ఎంపీటీ స్టిక్కర్ తెప్పించుకో, ఏమన్నా తెప్పించుకో, మాకు అభ్యంతరం లేదు. కానీ బీసీల గట్ట మాత్రం మంచిగా ఉండదు. ఉన్నా కూడా నీవు తల వంచుతావు తప్ప కూడా వంచిస్తాం, తొగరాలో వంచి మీకు చూపు పెడతాం. అదే సత్యం. నేను మీడియా అందరికీ ఒక పేపర్. మా తొగరాయి గ్రామం బీసీ మహిళగా సర్పంచి రిజర్వేషన్ చేయడం జరిగింది. అట్టి రిజర్వేషన్ లోపల ఏదైతే ఉందో ఇంతకుముందు తొగరాయి గ్రామం లోపల జనరల్ అయినా కూడా ఎస్సీగా పోటీ చేసిండు చిలక సతీష్, వారి సతీమణి చిలక స్రవంతి గారు. అదేవిధంగా మొన్న కూడా సర్పంచ్ ఎలక్షన్లో తనే ఎస్సీగా క్యాదాసి పద్మ చంద్రమౌళి గారి మీద, వాళ్ళ సతీమణి మీద కూడా స్రవంతి చేయడం జరిగింది ఎస్సీగా. మరి ఈరోజు అధికారుల అండదండలా, మరి తనకున్నటువంటి పలుకుబడితోట, మరి ఎవరితోటి నేను క్రిస్టియన్స్ అని వాళ్ళ యొక్క సతీమణికి సర్టిఫికేట్ తీసుకొచ్చి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా బీసీసీగా కన్వర్ట్ చేయించి మహిళకు, అటువంటి ఎస్సీ మహిళకు, రాజకీయంలో ఉన్నటువంటి మహిళకు, నిన్న మొన్నటిదాకా హిందూగా ఉన్న మహిళకు ఈరోజు ఏ విధంగా బీసీసీ కన్వర్ట్ అయినట్టుగా సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది ఎంఆర్ ఆఫీస్ నుంచి. ఇందుకోసం ఇది చేయవలసి వచ్చింది. ఈ రోజు 30 సంవత్సరాల తర్వాత నా భార్యకు బీసీ మహిళగా అవకాశం వచ్చింది. ఈ అవకాశంలో నేను పోటీ చేద్దాం, నేను నిజమైన హిందువును. రాబోయే రోజులలో ఇంకా కూడా స్థానిక సమస్యలు వస్తున్నాయి. జడ్పీటీసీ ఉన్నది, ఎంపీటీసీ ఉన్నది. అందులో మీరు ఏదైనా కూడా తలకు భర్తీ చేయని వాళ్ళకు, కానీ మామూలుగా మాకు అడుపు కొట్టకండి. మీ అందరికీ దయవుంచి చెప్తున్నా, ఇది మంచి పద్ధతి కాదు. మా ఆడబిడ్డలందరూ ఆరాటపడుతుండ్రు, ఏడుతుండ్రు. ఈరోజు ఇలా చిన్నగా చేసినాము. ఇది రేపు పొద్దున మీరు అవకాశం ఉంది. ఎవరైతే మీరు సర్టిఫికేట్ ఇప్పించారో ఆ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి ఎస్సీ మహిళను విత్డ్రా చేయించడం కోసం అవకాశం ఉన్నది. ఈ రోజు ఉన్నది, రేపు ఉన్నది, ఎల్లుండి ఉన్నది. ఈ 3 రోజులలో ఎమ్మెల్యే గారు నేను అందరి ముందు, ఈ మీడియా ముందు, మా తొగర ప్రజల ముందు నేను విన్నవించేది ఏంటంటే, ఇంకా అవకాశం ఉంది మీకు. తప్పకుండా మీరు మనసు మార్చుకొని, ఆ దేవుడు మిమ్మల్ని మనసు మార్చాలనుకుంటున్నా, మనసు మార్చి ఆ యొక్క ఏదైతే చిలక స్రవంతి గారు బీసీ మహిళ స్థానంలో పోటీ చేస్తుంది కాబట్టి తనను ఉద్యోగించో మీరు చెప్పి మా బీసీ మహిళ స్థానం నుంచి వెళ్ళి ఆమెను విత్డ్రా చేస్తే మీ అందరికీ కూడా మేము రుణపడి ఉంటాము. బీసీ మహిళకు వస్తే ఎస్సీ మహిళను తీసుకొచ్చి పెట్టాము. నేను ఎంఆర్ఓ గారికి కూడా వినతిపత్రం ఇచ్చిన, ఆర్డీఓ గారికి ఇచ్చిన, కలెక్టర్ గారికి ఇచ్చిన. అన్న వద్దు, ఈ పరిస్థితి మధ్య లేదు. ఎస్సీ మహిళను మన ఎస్సీ మహిళగా ఆమెకు బీసీసీగా ఇచ్చుడు ధర్మం కదా అని అందరికీ ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి దండం పెట్టి వినతిపత్రం ఇచ్చినాం. అది కూడా గమనించుకోకుండా నేను కూడా బీసీ బిడ్డలమే, మాకు అవకాశం ఇక రాదు, మాకు అవకాశం అంటే ఎస్సీకి వస్తుంది కావచ్చు, ఆయనకి ఇంకో జడ్పీటీసో ఎంపీటీసో వస్తుంది. మా సోదరుడు చెప్పినట్టు ఆయనకి ఇంక అవకాశం ఉంది. కానీ నేను 30 సంవత్సరాలు చేసిన దగ్గర ఈ అవకాశాన్ని పోగొట్టుకోవద్దని అని ముందుకు వస్తే నన్ను వెనుక వరేస్తాను. ఎస్సీ బిడ్డ తీసుకొచ్చి సీకి ఇచ్చి మమ్మల్ని అన్యాయం చేస్తాను అన్న. దయచేసి మీరు మమ్మల్ని మర్చిపోకుండా అది వెనుకకు తీసుకోవాలని మీకు దండ పెట్టి చెప్తానన్నా. నాట్ ఫైనల్ అథారిటీ, ఎనీ క్యాస్ట్ సర్టిఫికేట్ మనం నిబంధనలకు అనుకూలంగానే ఇస్తాము.
రూల్స్కి అనుకూలంగా మనం ఇచ్చినాం. రాజ్యాంగం కొందరికి హక్కులు కల్పించింది. అట్లా ఒక ఎస్సీ మహిళ కానీ ఒక ఎస్సీ ఎవరైనా ఒక ఎస్సీ క్రిస్టియానిటీ తీసుకుంటే వాళ్ళు బీసీసీ వాళ్ళకు ఇవ్వాలి. మనం ఆపడానికి లేదు, ఎవరి హక్కులు మనం ఆపడానికి లేదు. ఎలక్షన్లో ఒక్కొక్కరు వస్తే 5 నిమిషాల లోపలే మనం సర్టిఫికేట్లు ఇచ్చినాం. నేను 5 గంటలకు 4:30కు ఒక లేడీ వచ్చింది సర్టిఫికేట్ కోసం. మీ సేవలు అప్లై చేసి జస్ట్ 5 మినిట్స్లో నేను సర్టిఫికేట్ ఇచ్చిన. అదే ధోరణిలో మేము సర్టిఫికేట్ ఇవ్వాలని చూస్తాం కానీ ఎవరికి దొంగ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మేము చైర్లు ఉన్నది దొంగ సర్టిఫికేట్లు ఇవ్వడానికి కోసం కూడా కాదు. రూల్స్ ప్రకారం, రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారము, రూల్స్ ప్రకారం, నిబంధనల ప్రకారం, మెటీరియల్ ఎవిడెన్స్ ప్రకారం నేను ఇచ్చిన, అది నా డ్యూటీ. ఈ చైర్లో నేను ఎవరున్నా చేయాల్సిన పని. మేము పారిపోవడానికి మేము జాబులు చేయట్లేదు. మేము పనిచేయడానికి మేము ఇక్కడ ఉంటాం. ప్రతి ఒక్కరి హక్కులు మేము రక్షిస్తాము. ఆ నిబంధనలకు అనుకూలంగా మేము ఇచ్చినాము. మీకు దాని మీద ఏమైనా అభ్యంతరం ఉంటే అప్పీల్స్ ఉంటాయి. మీకు డిఎల్ఏసి ఉంటుంది. డిఎల్ఏసి అంటే జిల్లాలో మీరు ఈ క్యాస్ట్ తప్పు అంటారా, మీరు ఫేక్ అంటారా, మీరు ఏమంటారు, మీ దగ్గర ఆధారాలతో దాన్ని క్యాన్సిల్ చేయించవచ్చు. వాళ్ళ పదవుల్ని మీరు ఏమైనా చేయొచ్చు. ఫర్దర్ ఇంకా కోర్టు ఉంటుంది. నేను ఇష్యూయింగ్ అథారిటీ, నాట్ ఫైనల్ అథారిటీ. నేను క్యాస్ట్ ఇవ్వగానే అది అయిపోలేదు. దాని మీద మీరు అప్పీల్ చేసుకోండి. అందులో ఏమైనా అభ్యంతరాలు ఉంటే మీరు కోర్టుకి వెళ్ళండి. అంతకు మించి నేను చెప్పేదేం లేదు. దయచేసి అర్థం చేసుకోవాలి.